అయిపోయాము. టైం 9 అవుతుంది, 9 దాటిపోయింది యాక్చువల్లీ. స్టార్ట్ అయిపోతున్నాం. మేము అక్కడికి వేరే మా కజిన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము మళ్ళీ వాళ్ళని మీట్ అయ్యి మేము అందరం కలిసి స్టార్ట్ అయిపోతాం. సో చలో బాయ్. ప్రణయ్ మంచి స్లీప్ వేస్తున్నాడు. ఇక్కడ చూడండి ఎంత బాగా పడుకున్నాడు. ఇక్కడ మాకు ఒక ఫోర్ట్ కనబడ్డది. గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే నాల్దర్గ్ ఫోర్ట్ అని కనిపించింది. చూడండి అసలు ఆ వాల్, ఆ ఫోర్ట్ వాల్ ఎంత పెద్దగా ఉందో, అసలు చాలా పెద్దగా ఉంది ఏ కాలంలో బట్టి. అక్కడే ఫోర్ట్ రైట్ సైడ్లో ఉంటే ఇక్కడ పక్కకి బ్రిడ్జ్ ఉంది, చిన్న బ్రిడ్జ్. మళ్ళీ అక్కడ వాటర్ కూడా ఉన్నాయి. సీనరీ అయితే బాగుంది చూడడానికి. చిన్న ల్యాండ్స్కేప్స్, ఆ వాటర్, బ్రిడ్జ్, ఇటు పక్కకు ఫోర్ట్, బాగుంది వ్యూ అయితే. ఫోర్ట్ కూడా చాలా పెద్దగా ఉంది అసలు చూడండి. ఇక్కడ మేము చాయ్ బ్రేక్ కోసం ఆగాము. అసలు వచ్చేటప్పుడు ఇక్కడ కూడా అసలు చాయ్ షాప్సే కనబడలేవు. ఫైనల్లీ ఇక్కడ కనబడితే ఆగి చాయ్ తాగుతున్నాము. అక్కడ ఒక డాగ్ కూడా ఉన్నది, సేమ్ మస్తు పెద్దగా ఉన్నది, డాబర్ డాగ్ లాగానే. మా వాడు యాజ్ యూజువల్గా బిస్కెట్లోనే డాగ్కి పెడుతున్నాడు. డాగ్స్ కనబడితే చాలు ఏదో ఒకటి పెడతాడు వాటికి, ఇంత ప్రేమను. జంతు ప్రేమికుడు ప్రణయ్ సాయి. మేము ఛాయ్ తాగే దగ్గరనే మంచూరియా షాప్ కనబడ్డది. ఆ చలికి ఏదైనా వేడిగా తినాలనిపించింది. సో మంచూరియా ఆర్డర్ పెట్టాం. ఫస్ట్ అయితే ఒకటి ఆర్డర్ పెట్టాం, ఎట్లుంటుందో చూడడానికి. కానీ టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు. తిను, ఎలా ఉంది? మీరు కూడా మాలాగే రోడ్ ట్రిప్ వయా మహారాష్ట్ర వెళ్తే కనుక డోంట్ మిస్ దిస్ ప్లేస్. పంచవటి నైవేద్యం థాలి క్రేజీ ఉంది ఫుడ్ అయితే. ఈ రెస్టారెంట్ ఎక్కడ ఉంది అంటే మనం గోవాకి వెళ్ళే రూట్లో, లైక్ వయా కొల్హాపూర్ నుండి గోవాకి వెళ్ళే రూట్లో ఉంది. ఇక్కడ మేము ఘాట్ రోడ్ ఎక్కినాం. అసలు ఒక్క పురుగు, ఒక్క వెహికల్ లేదు అక్కడ. మా వెహికల్ తప్ప ఏది లేదు. చిమ్మ చీకటి ఉండే, లైట్గా భయమైంది. బట్ అలా వెళ్ళాలి కదా, ఆగలేము కదా.
వెళ్తూ ఉన్నాం. ఈ రోడ్లో ముందర ఓ మై గాడ్ వెనకాల ఎవరు లేరు, ముందర ఎవరు లేరు, మేము తప్ప ఎవరం లేము. రెడ్ లైట్ రోడ్ ఓకే. ఫైనల్గా చాలా దూరం వెళ్ళాక మాకు వెహికల్స్ కనబడడం స్టార్ట్ అయింది. సో కొంచెం రిలీఫ్ వచ్చింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డే 1. స్టే ట్యూన్ ఫర్ డే 2.